ఏది చిన్నదనుకుంటున్నావో కుటుంబాలను పొట్ట పెట్టుకుంటుండగా ఈరోజు సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, నేను వారి ఆపద నుండి నేను విడిపిస్తా, వారి గుంటలో నుండి నేను విడిపిస్తా, వారి చీకటి నుండి విడిపిస్తా. యేసు నామములో జరుగును గాక. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీంట్లో ఇలా కొనసాగాలనుకుంటున్నావా? కొనసాగకూడదు. ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎడారి అనుభవం గుండా వెళ్తున్న వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, నేను నీకు మొర్ర పెడతానయ్యా. ఆమేన్. బంధకాల్లో ఉన్న వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, నేను నీకు మొర్ర పెడతానయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నీకు మొర్ర పెడతానయ్యా. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, నేను నీకు మొర్ర పెడతానయ్యా. తుఫానులో ఉన్న వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, నేను నీకు మొర్ర పెడతానయ్యా. ఎడారిలో ఉన్నవారు బయటపడ్డారు. సరిపోలా. ఎడారి అనుభవంలో ఉన్న వాళ్ళు బయటపడ్డారు. బంధకాల అనుభవంలో ఉన్న వాళ్ళు బయటపడ్డారు. చెరసాల అనుభవంలో ఉన్న వాళ్ళు బయటపడ్డారు. అనారోగ్యంగా ఉన్న వెళ్తున్న వాళ్ళు బయటపడ్డారు. సరిపోలా. అనారోగ్య అనుభవం గుండా వెళ్తున్న వాళ్ళు బయటపడ్డారు. తుఫాను అనుభవం గుండా బయటపడుతున్నారు. ఈరోజు నేను 1వ పాయింట్లో చెప్పిన నిన్ను నాశనం చేసే వాటి నుండి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను నీ వైపు తిరుగుతున్నానయ్యా. ఈ తిండి పిచ్చి నుండి నన్ను విడిపించయ్యా. ఈ వస్త్రాల పిచ్చి నుండి నన్ను విడిపించయ్యా. ఈ మేకప్ పిచ్చి నుండి నన్ను విడిపించయ్యా. ఈ స్త్రీల పిచ్చి నుండి నన్ను విడిపించయ్యా. ఈ పురుషుల పిచ్చి నుండి నన్ను విడిపించయ్యా. నువ్వు నిర్ణయం తీసుకోవటానికి రెడీ అయితే ఈ బెట్టింగ్ల పిచ్చి నుండి నన్ను విడిపించయ్యా. గుర్రపుల బెట్టింగ్ పిచ్చి నుండి నన్ను విడిపించయ్యా. క్రికెట్ బెట్టింగ్ నన్ను విడిపించయ్యా. వారిని విడిపించిన దేవుడు నీ బిడ్డ ప్రార్థన చేయకపోయినా, నీ కుమార్తె ప్రార్థన చేయకపోయినా, నీ కన్నీళ్లు చూసి నా దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడు.